భారతదేశం చుట్టూరు ఈ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయడానికి అంటే బంగ్లాదేశ్తో 4000 కిలోమీటర్లు, పాకిస్తాన్తో 3300 కిలోమీటర్లు, ఇండియన్ ఓషన్లో మాల్దీవులు. దీనికోసం ఇప్పుడు అసిమ్ మున్నీరు, షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ నుంచి ఎడ్గాను పావులన్నీ కదుపుతున్నట్టు తెలుస్తుంది. మరి బంగ్లాదేశ్ ఇస్లామిక్ నాటోలోకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది అంటే ఇప్పుడు షేక్ హసీనా ఢాకా వెళుతున్నారు. ఈ బిఎన్పి ఈ యొక్క తారిక్ రెహమాన్ గవర్నమెంట్ కూడా భారత వ్యతిరేక గవర్నమెంట్ అనేది మనకు అర్థమైపోయింది. చైనా కూడా దాన్ని ఇన్స్టిగేట్ చేస్తుంది ఇందులోకి వెళ్ళమని. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఏంటంటే మరి బంగ్లాదేశ్ని మనం ఆపగలమా అంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర ఒక ఆయుధం ఉంది. అదేంటంటే 2026 డిసెంబర్ నాటికి గంగా జల ఒప్పందం ముగిసిపోబోతుంది. 2026 లోపే 26 డిసెంబర్ లోపే ఈ గంగా జల ఒప్పందాన్ని భారత్ బంగ్లాదేశ్లు సంతకాలు చేయాల్సి ఉంది. అది ఇస్లామిక్ నాటోకి వెళ్తే బంగ్లాదేశ్ వెంటనే భారతదేశం ఇటు పాకిస్తాన్కి సింధు జల ఒప్పందాన్ని ఆపేసినట్టు బంగ్లాదేశ్కు కూడా ఈ యొక్క గంగా జలాన్ని ఆపేయాలి. అప్పుడే బంగ్లాదేశ్ ఇస్లామిక్ నాటోలోకి వెళ్ళదు. ఎందుకంటే భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇస్లామిక్ నాటోలోకి వెళ్ళి ఒక నాటో లాంటి మిలిటరీ గ్రూప్లోకి బంగ్లాదేశ్ వెళ్ళడం అంటే భారత సెక్యూరిటీకి కుదరదు. కాబట్టి బంగ్లాదేశ్కి ఈ గంగా జల ఒప్పందాన్ని ఆపేసినా పర్వాలేదు, అంతర్జాతీయ చట్టాలు కూడా దాన్ని ఏమీ అనవు. కాబట్టి బంగ్లాదేశ్ ఇస్లామిక్ నాటోలోకి వెళితే ఏది టర్కీ పాకిస్తాన్తో కలిపి మనం గంగా జల ఒప్పందాన్ని బంగ్లాదేశ్కి ఆపేసి, తీస్తా జలాన్ని ఆపేసి, బ్రహ్మపుత్ర రివర్ ఆపేస్తే బంగ్లాదేశ్ ఎడారైపోతుందన్నమాట. కాబట్టి ఈ గంగా జల ఒప్పందాన్ని అనేది ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ అటు వెళ్లకుండా మనం ఆపి తీరవచ్చు. ఈ ఆయుధం చక్కగా ఉపయోగిస్తే మాత్రం బంగ్లాదేశ్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఇక మాల్దీవులు కూడా మనం ఆపొచ్చు. మాల్దీవులకి ఏంటంటే టూరిజం అనేది ప్రాణవాయువు. నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు మాల్దీవులు మన మీద అడ్డం తిరిగి చైనాని అక్కడ తెస్తే నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ వెళితే మన టూరిస్టులు అందరూ లక్షద్వీప్ వెళ్ళారు. వెంటనే అది కాళ్ళబేరానికి వచ్చింది. ఈ విధంగా ఎంటైర్ మాల్దీవులకి వెళ్ళే మన టూరిస్టులందరినీ ఆపి లక్షద్వీప్లో మళ్ళీ ఇలా డైవర్ట్ చేసామంటే మాల్దీవుల ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి మాల్దీవులను కూడా మనం బెదిరించాలి. ఎందుకంటే ఇది మన సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్. మన సెక్యూరిటీ అడ్డాలోకి, మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఇస్లామిక్ దేశాలన్నీ వచ్చి మా బంగ్లాదేశ్ మీద అటాక్ చేసినా, లేకపోతే మాల్దీవుల్ని అటాక్ చేసినా మేము అందరం వచ్చి అటాక్ చేస్తామంటే భారతదేశం ఇది సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్, సావరెంటీకి దెబ్బతింటుంది. కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాకుండా మనం వీళ్ళని రాకుండా ఆపాలి. ఎందుకంటే మనం బెదిరించడం కాదు, దాని టూరిజంతో గంగా జల ఒప్పందంతో బంగ్లాదేశ్ని మనం ఆపితే ఈ యొక్క పాకిస్తాన్, టర్కీ యొక్క ఇస్లామిక్ వలయం భారతదేశం చుట్టూరు అనేదాన్ని ఏర్పాటు చేయకుండా మనం ఆపే వెసులుబాటు ఉంది. కాబట్టి భారతదేశం వెంటనే యాక్షన్లోకి దిగాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు పాక్, టర్కీలు మనం అడ్డుకోవాల్సింది.